శ్రీమాత్రే నమః. వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదా. కార్తీక మాసంలో శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్తే ఎంతో విశేషము అని చెప్తారు. కార్తీక మాసంలో మన శంకర మఠంలో ఏ కార్యక్రమాలు జరిగినా దానికి ఎవరైతే 516 రూపాయల ద్రవ్యాన్ని పంపించారో సమర్పణ చేశారో వారి అందరి పేరున అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ సంకల్పం చేసి అప్పుడు చేస్తారు. అయితే ఈ రోజు విశేషం ఏంటంటే కోటి సోమవారం. శంకర మఠంలో 1,00,000 బిల్వార్చన జరిగింది నిన్న. దాంతోపాటు అభిషేకము ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ చూస్తుంటే ఏ జన్మలో మనం పుణ్యం చేసుకున్నామో అని అనిపిస్తుంది కదా. అందులోనూ ఈరోజు కోటి సోమవారం. కోటి సోమవారం రోజున మనం 1,00,000 బిల్వార్చన చూస్తున్నాము అంటే ఇంకెంత అదృష్టవంతులమో చెప్పండి. అయితే శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే కోటి సోమవారము అని చెప్పి పిలుస్తారు. వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసి వస్తే అలాంటి రోజున భగవంతుడి ఆరాధన చేస్తే కోటి రెట్లు ఫలితం అన్నమాట. అసలు కార్తీక మాసంలో సోమవారాలు ఎంతో విశేషం కదా. అలాంటిది ఒక్క శ్రవణ నక్షత్రం రోజున మనం ఆరాధన చేస్తే కోటి సోమవారాలు ఆరాధన చేసిన ఫలితం మనకు వస్తుందన్నమాట. అందుకే ఆ రోజుకి కోటి సోమవారం అని పేరు వచ్చింది. ఆ రోజున చేసే ఉపవాసము, దానము, జపము, స్నానము కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. అలాగే ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో శివారాధన చేస్తే అత్యంత ఫలప్రదం. శివ పూజలో ప్రదోషానికి విశిష్ట స్థానం ఉంది. సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవం చేస్తారట. సకల దేవతలు ఆ సమయంలో కైలాసానికి చేరుకుని శివారాధన చేస్తారు. పరమేశ్వరుడు ప్రసన్నుడై ఉన్న ఆ సమయంలో ఆచరించే చిన్నపాటి పూజ కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెప్తారు. కోటి సోమవారం నాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివాభిషేకం చెయ్యాలి. అంటే ప్రతి సోమవారం ఎలా అయితే చేస్తామో అలానమాట. పంచామృతాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి. లేదు అంటే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు మనం శంకర మఠంలో అర్చన అభిషేకాలు చేయించుకునే అవకాశము అదృష్టము మనకు వచ్చాయి కదా. దానినే అదృష్టంగా భావిస్తూ నమస్కారం చేసుకుందాం. కోటి సోమవారం రోజున శివాలయంలో దీపారాధన చేస్తే కోటి కార్తీక సోమవారాలు శివాలయాలలో దీపారాధన చేసిన ఫలితం వస్తుందిట. కాబట్టి వీలైనంత వరకు మీరు ఏదైతే సమర్పణ చేస్తారో అవి సద్బ్రాహ్మణులకి సమర్పణ చేయండి. అన్నార్తులకి అన్నదానం చేయండి. ఒక్క కోటి సోమవారం రోజు చేసే నదీ స్నానంట 16,000 సంవత్సరాలు గంగా స్నానం చేసిందో సమానం అని చెప్పి చెప్తారు. చాలా మంది ఈ రోజు ఏం చేస్తారు అంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటారు. మరి ఏమీ చేసుకోలేకపోయినా ఒక్క నమస్కారమైన మనస్ఫూర్తిగా పెడితే కోటి నమస్కారాలు చేసిన ఫలితం వస్తుంది. మీ మనసుని స్వామివారికి అర్పణ చేసేస్తే అంతకు మించి ఏం కావాలి చెప్పండి.